నీకు అసలు మైండ్ పనిచేస్తుందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? పూర్తి స్పృహతోనే మాట్లాడుతున్నాను. అయినా ఇలాంటి వాళ్ళు తల్లులు ఎలా అవుతారులే. చక్కని సంసారాల్లో గోతులు తవ్వే పనిలో ఉంటే. అమ్మా రామా, అస్మిత అనాల్సిన మాటలు మీ అత్తయ్య మతి భ్రమించి నిన్నంటోంది. అవన్నీ నువ్వు పట్టించుకోవద్దమ్మా. శౌర్య, నమస్తే సార్. నమస్తే. రండి కూర్చోండి. వచ్చాడు సానుభూతి చూపించడానికి. అస్మిత మీ మీద పగబట్టి ఇలా చేస్తుందనుకోలేదు. నిజం తెలియక నీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. అమ్మా రామలక్ష్మి, నీకు కూడా సారీ చెప్పాలి. అయ్యో సార్, నాకు సారీ చెప్పడం ఏంటి సార్? అంత పెద్ద కాలేజ్లో ఏం జరిగినా బాధ్యత వహించాల్సింది మీరే కదా. అక్కడ తన మన అని దానికి తావు ఉండదు సార్. ఆ టైంలో మీరు చేసింది కరెక్టే సార్. నీలో ఈ పాజిటివ్ స్పిరిటే నన్ను మీ ఇంటి దాకా తీసుకొచ్చింది. స్టూడెంట్స్ అందరూ రియలైజ్ అయ్యారు. నిన్ను తప్పు పట్టినందుకు చాలా బాధపడుతున్నారు. కాలేజీలో స్టూడెంట్స్ నీ కోసం ఎదురు చూస్తున్నారు. రామా, నువ్వు ఇంటి పనులు చూసుకుంటూ ఇక్కడే ఉండకు. కాలేజ్లో నేషనల్ లెవెల్ మ్యాథ్స్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. రండి రండి. నమస్కారం. కూర్చోండి. అయ్యా, ఈ సంవత్సరం మన ఊళ్ళో శ్రీరామనవమి రాత్రి ఉత్సవాల గురించి మీతో మాట్లాడదామని వచ్చామయ్యా. చెప్పండి. ఎప్పట్లాగే చుట్టూ ఉన్న అన్ని ఊళ్ళల్లో అందరి భక్తులు మన ఊళ్ళో జరిగే పండుగని చూడడానికి వస్తూ ఉంటారు. కాబట్టి ఇంకొంచెం హుందాగా చేద్దామని అనుకుంటున్నాం. ఈసారి ఖర్చు కాస్త ఎక్కువ పెరిగేలా ఉంది. దానికి మీ కమిటీ కూర్చొని లెక్కలు వేసి ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారో చెప్పండి. దేనికి వెనుకాడకండి. అయ్యా, మొన్న సంతకాలు పెట్టమని పత్రాలు పంపించాం. అవి ఇస్తే బయలుదేరతాం. ఆ, అరే అవును కదా. శివరాం, అన్నయ్య. దేవాలయానికి సంబంధించిన పత్రాలు తీసుకురా. అలాగే అన్నయ్య. ఏమండి, ఇది మర్చిపోయారు. ఇప్పుడా? ఈ సంతకాలు ప్రత్యేకంగా అడిగితే పెట్టరు కదా. ఇదే సరైన సమయం. ఆ గుడి పత్రాల్లో సంతకం పెట్టేటప్పుడు పనిలో పనిగా ఇదిగో వీటి మీద కూడా పెట్టించండి. అనుమానం రాదు. ఒక్కసారి ఆలోచించు పార్వతి. 100 సార్లు ఆలోచించినా నా నిర్ణయం ఇదే. మనం బాగుపడాలంటే ఇప్పుడు ఈ పాటలు పడాలి. ఏ గ్రహ పాటో ఏం. వెళ్ళండి. అన్నయ్య, ఏంటి శివరాం, ఏంటి అలా ఉన్నావు?
ఒంట్లో బాలేదా? బానే ఉన్నాను అన్నయ్య. అబ్బో అన్నదమ్ముల ప్రేమలు. ఏంట్రా ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి? జ్వరంగా ఉందా? ఏం లేదన్నయ్య, నేను బానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావో డాక్టర్ నిన్ను పరీక్షించి చూడాలి. నేను మామూలుగా చూసినా తెలిసిపోతుంది. ఏంటో చెప్పు. నిజంగా నేను బానే ఉన్నాను అన్నయ్య. వాతావరణంలో మార్పు వచ్చింది కదా, అందుకేనేమో. అయితే మరేం పర్వాలేదులే, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకొచ్చావు ఇక్కడికి? రాత్రి నువ్వు అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయావు? నేను రమ్మంటే వచ్చి వెళ్ళడం కాదు, వచ్చి నాతో గడపడం. హే ఛీ! చీ అనకూడదు పాపా, చి పాడు అనాలి. నీ బుగ్గలే కాదు, కళ్ళు ఎరుపెక్కినా నువ్వు అందంగానే ఉన్నావు. నా గురించి ఇంకొక్క మాట మాట్లాడినా చంపేస్తాను. మాట్లాడొద్దు, మాట్లాడదాం కానీ ఈరోజు మళ్ళీ వచ్చి. పిచ్చి పిచ్చిగా ఉందా? నన్ను కొడతావా? ఇప్పుడే ఆ వీడియో బయట పెడతాను చూడు. ఏంటి వీడియో లేదా? రాత్రి నువ్వు పిలవగానే తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని వచ్చి నీ ముందు నించున్నది నీకోసం కాదురా, నువ్వు తీసిన వీడియో డిలీట్ చేయడానికి. నీ ఫోన్లో వీడియో లేదు. ఇక నుంచి నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయలేవు.